హలో అందరికీ. కృష్ణుడి ఫ్లూట్ ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేయొచ్చు. అది ఎలా అనేది మీకు తెలుసా? నేను చూపిస్తాను రండి. ఇవి ఆల్మోస్ట్ నేను 6-8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవండి. అప్పట్లో డీఐవై క్రాఫ్ట్స్ ఎక్కువ చేసేదాన్ని. ఇంకా సిల్క్ థ్రెడ్‌తో ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా చేసేదాన్ని. సో ఇప్పుడైతే నేను వీటితో క్యూట్ డీఐవై చేయబోతున్నానండి. అదే మన కృష్ణుడి ఫ్లూట్. ఈ మధ్య వస్తున్న చాలా కృష్ణుడి ఐడల్స్ కి అయితే ఫ్లూట్ అయితే ఉండట్లేదండి. కృష్ణ ఐడల్ కి ఫ్లూట్ అయితే తప్పకుండా ఉండాలండి. సో ఇప్పుడైతే నేను మీకు ఫ్లూట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఫ్లూట్ అయితే చిన్ని కృష్ణుడి కోసం అండి. చిన్న చిన్న ఐడల్స్ ఉంటాయి కదా కృష్ణుడివి, వాటికైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదే ప్రాసెస్ ని ఫాలో అయ్యి మీరు పెద్ద ఐడల్స్ కి కూడా ఫ్లూట్ చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఈ ఫ్లూట్ చేయడానికి నేనైతే పింక్ అండ్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, కలర్స్ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. అండ్ గ్లూ అయితే నేను ఇక్కడ B7000 గ్లూ యూజ్ చేస్తున్నానండి. మీకు నచ్చింది ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయొచ్చు, ఇంకా ఫెవికాల్ కూడా యూజ్ చేయొచ్చు. థ్రెడ్ ని రోల్ చేయడానికి చుట్టుకోవడానికి మనకు ఒక స్కేల్ కావాలి, లేకపోతే ఏదైనా ప్లాంక్ అయినా పర్లేదు. నేనైతే చిన్నప్పుడు మనం స్కూల్లో యూజ్ చేసిన ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తున్నానండి. మీకు ఈజీగా ఉండే ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే థ్రెడ్ ని తీసుకొని ఇలా ఒక ఫింగర్ తో గట్టిగా పట్టుకొని ఇంకొక హ్యాండ్ తో రోల్ చేయాలండి. 20-25 టైమ్స్ ఇలాగ రోల్ చేస్తూ ఉండాలి. చూసారు కదండి, ఇలా మనకి కావాల్సినంత రోల్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన థ్రెడ్ ని అలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గ్లూని అప్లై చేసుకోవాలండి. మనం ఏ సైడ్ నుంచి అయితే మనం థ్రెడ్ ని చుట్టడం స్టార్ట్ చేసామో ఆ సైడే ఎండ్ చేసి అక్కడే మనం గ్లూని అయితే పెట్టాలండి. సో ఇలా నీట్ గా ఎక్సెస్ థ్రెడ్ ని కూడా గ్లూతో స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫింగర్స్ తో స్లోగా తీస్తే వచ్చేస్తుందండి. దాన్ని ఆ స్కేల్ నుంచి బయటికి తీసేయాలి. చూసారు కదండి, ఇలా లాగితే మనకు అన్ని ఈక్వల్ గా ఉండాలి. సో మనం పర్ఫెక్ట్ గా రోల్ చేసుకున్నట్టు. ఇప్పుడు మనం ఆ గమ్ పెట్టిన దగ్గర కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి 2 సైడ్స్ కూడా గమ్ అనేది ఉంటుందండి. అంటే మనం ఆ గమ్ పెట్టిన దగ్గర ఎగ్జాక్ట్ మిడిల్లో కట్ చేస్తే మనకి 2 సైడ్స్ కూడా గమ్ అనేది ఉండి థ్రెడ్స్ అన్ని మంచిగా అంటుకొని ఉంటాయి. ఇది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ తీసుకోవాలండి. మీరు ఒకవేళ పెద్ద ఫ్లూట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక పెద్ద స్టిక్ లాంటిది తీసుకోండి. రౌండ్గా ఉండే స్టిక్ ఏదైనా పర్లేదు. సో మనకైతే ఇక్కడ టూత్ పిక్ కి ఒక సైడ్ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదండి, అదైతే నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. అలానే ఇంకో సైడ్ కూడా అన్ఈవెన్ గా ఉంటుంది, అది కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న టూత్ పిక్ కి మనం ఆ థ్రెడ్ ని రోల్ చేసుకోవాలండి నీట్ గా. సో ఆ టూత్ పిక్ కి కొంచెం గ్లూని అప్లై చేసి ఆ థ్రెడ్ ని నీట్ గా మనం రోల్ చేసుకోవాలి. గట్టిగా పట్టి లాగుతూ మనం రోల్ చేయాలండి. అప్పుడే ఆ థ్రెడ్ అనేది ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు మంచిగా చుట్టేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా లాగుతూ ఆ తర్వాత గ్లూ పెట్టుకొని గట్టిగా ఆ గ్లూ మీద మనం ఈ థ్రెడ్ ని పెట్టి గట్టిగా నొక్కి పట్టుకుంటే అది స్టిక్ అయిపోతుందండి, ఇంకా ఊడిపోదు. అలా ఫ్యూ సెకండ్స్ దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఉంచితే అది స్టిక్ అయిపోతుందండి. ఇప్పుడు ఆ ఎక్సెస్ థ్రెడ్ ని నీట్ గా మనం కట్ చేసేసుకోవాలి. ఇవి ఫైన్ గా కట్ చేసుకోవడానికి వేరే సిజర్స్ ఉంటాయండి, మన దగ్గర అది లేదు. సో నేను నార్మల్ సిజర్స్ తోనే కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసేసిన తర్వాత ఇంకేమైనా ఎక్సెస్ పార్ట్ ఉంటే ఇలాగా మళ్ళీ గమ్ పెట్టుకొని ఇలా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ఇలా గట్టిగా ఎడ్జ్ లో పట్టుకొని ఇలా తిప్పేసుకుంటే మనకి మిడిల్లో ఎక్కడైనా లూజ్ గా ఉన్నా కానీ అది మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఫైనల్ పార్ట్, దీనికి డిజైనింగ్ ఏదన్నా ఇలా కూడా ఉంచేసుకోవచ్చు అండి, కానీ ఏదన్నా యాడ్ చేస్తే ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడైతే డిజైన్ చేస్తున్నాను దీన్ని. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న పర్ల్ చైన్ తీసుకొని దీని మీద ఇలా రోల్ చేసి డిజైన్ చేద్దాం అనుకున్నానండి. వీడియోలో కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా చూడడానికి అయితే ఇది చాలా హెవీ అయిపోయింది అనిపిస్తుంది. ఇదైతే మనకి పెద్ద ఫ్లూట్స్ చేయాలి అంటే దాని మీద అయితే బాగుంటుందండి. ఇది చిన్నది కదా, సో దీని మీద హెవీ లుక్ వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ లో అనుకున్నట్టే నేను అయితే ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ తో అయితే డిజైన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ని తీసుకొని ఆ ఫ్లూట్ మీద ఇలా రోల్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ గోల్డ్ థ్రెడ్ ని తీసుకొని ఒక 5-6 టైమ్స్ అయితే ఇలా రోల్ చేసుకోవాలండి. సేమ్ ఇందాక మనం ఆ పింక్ కలర్ థ్రెడ్ తో ఎలా అయితే చుట్టుకున్నామో దీంతో కూడా అలానే, కానీ ఒక 5-6 టైమ్స్ అయితే సరిపోతుంది. ఇందాకలానే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి.
సో ఇప్పుడు మనం ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ని ఆ పింక్ దాని మీద, పింక్ ఫ్లూట్ మీద గ్యాప్ ఇస్తూ రోల్ చేసుకోవాలండి. సో చూసారు కదండి, మన ఫ్లూట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలా సింపుల్ గానే ఉంచేసుకోవచ్చు అండి. ఇలా ఉన్న కూడా చూసారు కదండి ఎంత ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉందో. నా దగ్గర అయితే ఈ క్యూట్ ఫ్లూట్ కి పెట్టడానికి క్యూట్ ఫ్లాస్ ఉన్నాయండి. సో ఈ ఫ్లాస్ కూడా అంటిద్దాం అని అనుకుంటున్నాను నేను. ఈ ఫ్లాస్ లో నా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్ లో ఏది దీనికి పెట్టాలి అనే దానికి నాకు ఒక 10 to 15 మినిట్స్ టైం పట్టిందండి ఈ సెలెక్షన్ కి. సో ఇలా అన్ని కలర్స్ పెట్టి చూసిన తర్వాత నాకైతే ఎందుకో ఈ గ్రీన్ అండ్ యెల్లో కలర్ అయితే బాగా కనిపిస్తుంది అనిపించింది. సో ఈ గ్రీన్ అండ్ యెల్లోలో కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తే నాకైతే యెల్లో అయితే బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనిపించింది. సో ఈ గ్యాప్ లోనే నా కోడి బుర్రకి ఇంకొక ఐడియా అయితే వచ్చిందండి. అదేంటో తెలుసా? ఈ పర్ల్ చైన్ ఉంది కదా, ఈ పర్ల్ చైన్ లో ఉన్న పర్ల్ ని సపరేట్ చేసి ఆ ఫ్లవర్ మధ్యలో స్పేస్ ఉంది కదండి, ఆ స్పేస్ లో ఈ పర్ల్ ని అయితే అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ కవచంలో నుంచి ఈ పర్ల్ ని అయితే నేను సపరేట్ చేసేస్తున్నాను. సో ఇలా సపరేట్ చేసుకున్న పర్ల్ ని మనం ఇప్పుడు ఆ క్యూట్ లిటిల్ ఫ్లవర్ మిడిల్ లో ఉన్న ఆ స్పేస్ లో గ్లూ పెట్టి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, పర్ల్ పెట్టాక ఫ్లవర్ కి ఇంకా బ్యూటీ యాడ్ అయింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ ని నీట్ గా ఆ ఫ్లూట్ కి ఎడ్జ్ లో పేస్ట్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేయండి. సో అది నీట్ గా స్టిక్ అయిపోతుంది ఫ్లూట్ కి. సో చూసారు కదండి, మన క్యూట్ లిటిల్ కృష్ణ ఫ్లూట్ అయితే రెడీ అయిపోయింది. నాకెందుకో ఇంకా సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సో నేనైతే ఇంకో ఫ్లవర్ ని యాడ్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాను. సో మళ్ళీ ఏ కలర్ ఫ్లవర్ పెట్టాలా అని చెప్పి అలా కొంచెం సేపు ఆలోచించిన తర్వాత సో సేమ్ కలర్ కన్నా కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుంది అనిపించి నేనైతే గ్రీన్ యాడ్ చేస్తున్నానండి. సేమ్ ఇందాకలానే పర్ల్ ఎలా అయితే మనం మిడిల్లో యాడ్ చేసామో ఇప్పుడు కూడా సేమ్ దీనికి కూడా పర్ల్ యాడ్ చేసి పేస్ట్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ని ఇందాక పేస్ట్ చేసుకున్న ఫ్లవర్ పక్కన నీట్ గా అరేంజ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే అది మనకి నీట్ గా స్టిక్ అయిపోతుందండి. సో అంతే అండి, మన క్యూట్ లిటిల్ ఫ్లూట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి చిన్న చిన్న కృష్ణ ఐడల్స్ కదా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, ఇంకా లుక్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా అయిపోతుంది ఫ్లూట్. చూసారు కదండి, మన చేతులతో మనమే చేసి దేవుడికి పెడితే చూడడానికి ఆనందంగానే కాదండి, మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, చూడముచ్చటిగా ఉన్న ఈ క్యూట్ ఫ్లూట్ ని మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కృష్ణ ఐడల్స్ కి ప్రిపేర్ చేసి పెట్టేయండి. మరి ఈ కృష్ణుడు ఐడల్ కోసమేనండి నేను ఇప్పుడు ఫ్లూట్ ప్రిపేర్ చేసింది. చూసారు కదండి, ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. చూసారు కదండి, ఆ ఫ్లూట్ పెట్టగానే ఎంత అందంగా కనిపిస్తుందో. ఆ ఫ్లూట్ కే మరింత అందం వచ్చింది. ఇంకేమైనా డిఐవైస్ అలానే క్రాఫ్ట్ వీడియోస్ కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వైబ్ విత్ తారా 27.